అసలు అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, ప్రతి సీన్కి సింక్ అయింది అసలు మ్యూజిక్ అయితే. అసలు మీరు డైరెక్ట్గా చూడాలి, అసలు అంటే స్పీచ్లెస్ అయితే అబవ్ ఎక్స్పెక్టేషన్. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ హింట్స్ దొరుకుతాయి. సో స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. హైలైట్ పాయింట్స్ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తాయి, మీరు డైరెక్ట్ గా సినిమా చూడాల్సిందే. అసలు నేను ఇంకేం చెప్పలేను. ఇప్పుడు మల్టీ స్టారర్ అయితే ఎవరినో ఒకళ్ళని తక్కువ చూపెడతారు కదా, అలా ఏం లేదు, అందరు ఈక్వల్ ఉంది, ఎవరు డామినెన్స్ చూపిలే, అందరు ఈక్వల్ క్యారెక్టర్స్, అందరు చాలా బాగా చేస్తారు. ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండింది, ఇంకేం ఎక్కువ కాలే తక్కువ కాలే. నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్ కదా, ఎలా అనిపించింది? చాలా బాగా చేస్తారు, హీరో కంటే విలన్ గా చాలా బాగా చేస్తారు. అలా నేనే బాగుంది. సైమన్ క్యారెక్టర్ వేరే లెవెల్. లోకేష్ కనగరాజ్ కెరియర్ లోనే తమిళంలోనే సినిమా 1000 కోట్లు మీయే, కానీ అవి ఇచ్చింది మాత్రం మా తెలుగోడు. తెలుగు గడ్డ మీద చెయ్యేస్తే తెగబడి వస్తాం, తలలే తెగ నరికేస్తా అన్నట్టు నాగార్జున ఇచ్చి పడేశాడు. మోనికా లవ్ యూ మోనికా కిచ్చి కిచ్చి వేరే లెవెల్ ఇచ్చి పడేశాడు. మా హర్ష నా ఫ్రెండ్, హర్ష ప్రభాస్, హర్ష నా బెస్ట్ ఫ్రెండ్. అది బ్రో వాట్ చూసాను, వాట్ చూసాను, కూలీ. నేను వాట్ చూసాను. ఇక్కడ కొడుకు ఎన్టీఆర్, తండ్రి నాగార్జున, గురు రుతిక్ రోషన్ కొడుకు రజనీకాంత్. అయ్యా ఇద్దరు పోటీలు లేవు. వాట్ ఉంది గురు, వాట్ లో ఎన్టీఆర్ అన్న ఉంటే వేరే లెవెల్ గురు. వాట్ వన్ సైడ్ గురు చెప్తున్నా, వాట్ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది ఆ ఫైట్స్. ఇప్పుడు ఇప్పుడు కూలీకి వెళ్తాడు, నేను వాటికి వెళ్తాను. ఎందుకంటే ఇది మన టాలీవుడ్ వాళ్ళకి గర్వించదగ్గర, ఎందుకంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మన టాలీవుడ్ కి వెళ్ళి చూసే లెవెల్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు వాడుకొని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇటు కొట్టారో, ఒక రోజు ఇండియానే బ్రేక్ చేసేసారు. తమిళనాడులో ఇవాళ లీవ్ అంట, అంటే చూసుకో మన తెలుగు వాళ్ళ పవర్ ఏంటో. నాగార్జున ఎన్టీఆర్ది ఇచ్చి పడేసాం, వేరే లెవెల్ మూవీ, చూడండి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు, నాగార్జున గారు మోస్ట్ వైలెన్స్ విలన్ గా చూపించారంటున్నారు. నాగార్జున గారు విలన్ అదంతా క్యారెక్టర్ బాగానే రాస్తారు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో చాలా నాగార్జున గారి రోల్ కూడా కొంచెం అండర్ ప్లే అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ షౌబిన్ గారి క్యారెక్టర్ కొంచెం ఆయన చుట్టూ ఎక్కువ తిరుగుతుంది స్టోరీ, ఆయనకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది. నాగార్జున గారికి కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట. క్లైమాక్స్కి వచ్చేసరికి నాగార్జున గారి రోల్ కొంచెం తగ్గిందని అని చెప్పాలి. అమీర్ ఖాన్ గారు మ్యూజిక్ అనిరుద్ధ్ గారికి మనం చెప్పనక్కర్లేదు, అందులో డోకా ఏం లేదు. మ్యూజిక్ బాగుంది, స్టోరీ ప్లస్ అయిందా, స్టోరీ మైనస్ అయిందా? మ్యూజిక్ స్టోరీ ప్లస్ అనే చెప్పాలి, స్టోరీ ప్లస్ అని చెప్పాలి. మౌనికా సాంగ్ అది కూడా అబ్రప్ట్ గా వస్తాయి, బట్ ఓకే మనం ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవుతున్నాం. కానీ శృతి హాసన్ గారు చాలా మెయిన్ రోల్. నాగార్జున గారి క్యారెక్టర్ జస్టిఫికేషన్ చెప్పొచ్చు, షౌబిన్ గారు ఉంది, కానీ ఆమిర్ ఖాన్ ఉపేంద్ర గారిది అయితే కొంచెం డౌన్ ప్లే. ఉపేంద్ర గారిది అంటే ఆయన చాలా అంటే ఇలాంటి యూనిక్ యాక్టర్ ని పెట్టుకొని మరి ఎలా? అవును, ఆయన ఉపేంద్ర గారికి జస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఉండదు. ఆయన ఏమైనా అంటే హీరోతో ఏమైనా ఎమోషనల్ గా మాట్లాడడం కానీ, కనెక్టివిటీ కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆర్క్ కానీ ఏమి ఉండదు. జస్ట్ మనకు ఉపేంద్ర గారు ఉన్నారు అని అనుకుంటాం అంతే. కానీ అంటే ఒక క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్, అతనికి ఒక ఆర్క్, ఒక పర్పస్, అతను ఎందుకు ఆ క్రైమ్ సిండికేట్లో ఎందుకు ఉన్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మనకు చెప్తారు, అది ఎందుకు ఈవిల్గా ఉన్నారు అదంతా. కానీ ఉపేంద్ర గారి క్యారెక్టర్కి వచ్చేసరికి లాస్ట్లో సెకండ్ హాఫ్ మిడిల్లో వస్తారు, మనకు పర్పస్ ఉండదు. హీఈస్ దేర్, మనం ఆయన ఎంట్రీ వస్తే చీర్ చేస్తాము, అరుస్తాము. ఆ తర్వాత ఎందుకు ఉన్నారంటే మనకు అంత అసలు నేను ఎంతో ఎక్స్పెక్టేషన్, అప్పుడు జనవరి నుంచి ఫస్ట్ పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఇలా వస్తుంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను లోకేష్ గారి గురించి. ఆబ్వియస్లీ రజనీ కోసం వెళ్తాము, కానీ కొంచెం అండర్ ప్లే అయితే అయింది సినిమా. కొంచెం హైలైట్స్ అంటే మ్యూజిక్, రజనీ గారి స్వాగ్, అదంతా సినిమాటోగ్రఫీ బాగుంది. శృతి హాసన్, నాగార్జున గారు కూడా చాలా బాగా చేస్తారు. సత్యరాజ్ క్యారెక్టర్ ఓకే. ఇది ఇంత ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. అసలు విక్రమ్ అదైతే అసలు బీట్ చేయదు. విక్రమే టాప్, లోకేష్ గారి వరకు విక్రమ్ టాప్. పిచ్చ ఉందన్న సినిమా అసలు, కానీ కొంచెం తర్వాత కొద్దిగా బోర్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో వస్తారన్న ఎంట్రీలో ఉపేంద్ర కానీ, మన ఎవరు అమీర్ ఖాన్ కానీ, అండ్ మన ఎవరు వీళ్ళందరూ సెకండ్ హాఫ్ లో వచ్చేస్తారు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నా కదా, ఫస్ట్ నేను కూలీ సినిమాకి వచ్చిన, అసలు టికెట్లు అంటే తెలుగులో 1 స్క్రీనే ఇచ్చారు, అంటే మళ్ళీ అన్ని స్క్రీన్లు తమిళ్ అవి ఇచ్చారు, తమిళ్ హిందీ. తమిళంలో ఎక్కువ బుక్ అయిపోయాయి, తమిళలో కూడా టికెట్ దొరకలేదు. అసలు ఒక టికెట్ దొరికింది నాకు కూలీ సినిమా చెప్తున్నా. సెకండ్ హాఫ్ అయితే అందరు ఎంట్రీ అయినాక సూపర్ ఉంది.
నాగార్జున గారు కొద్దిగా ఏంటంటే మాకు ఎప్పుడు హీరోలాగా చూసి ఇప్పుడు విలన్లా చూడాలంటే కొంచెం మనసు రావట్లేదు. కానీ కొద్దిగా ఇంకా కొంచెం 2-3 సినిమా మనకు అలవాటు అయిపోతుంది. చెప్తున్నా కూలీ సినిమా కూడా బెస్ట్ ఉంది. ఇందాక కూడా వాట్ సినిమా కూడా బాగుంది. ఈ 2 సినిమాలు అయితే ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ 2 బిగ్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయడం నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే ఒకేసారి సినిమాలు చూడలేము కదా ఒకే టైంకి. కానీ అందుకని ఒకటి 10:30కి ఒకటి మార్నింగ్ షోకి 2 షోలు చూశాను. కానీ చాలా బాగుంది. ఇద్దరు మల్టీ స్టార్ ఉంటేనే ఎవరి డామినేట్ చేస్తారని చెప్పి అడ్డిట్ అవుతారు కదా, మరి ఇంతమంది మల్టీ స్టార్ అందరూ మల్టీ స్టార్లు ఉన్నారు. అన్ని ఇట్టే పట్టేం లేవు. కూలీ ఇట్టే సూపర్ హిట్ అన్న, మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కడు మొత్తం పేపర్లే, అసలు బొమ్మ కనబడతలేదు ఎక్కడ కూడా. ఆ లెవెల్ ఉన్నాయి సినిమా. బ్లాక్ బాస్టర్. అంతమందిని పెట్టిరు కాబట్టి ఇంత హైప్ వచ్చింది. అండ్ హైప్కి తగ్గట్టు కూడా టికెట్ రేట్ కూడా కొంచెం మెచ్చారు, పర్లేదు. బట్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అసలు. అది అన్న నాగార్జున గారు అంటే ప్యూర్ విలన్ లో చూపించారా? అంటే నాగార్జున లేకపోతే అన్న మనకు ఆ ధృవ సినిమాలో అరవింద్ స్వామి ఎట్లా అంటే హీరో కంటే విలన్ ఎక్కువ నచ్చాడు, ఆ టైప్లో ఇక్కడ మనకు కూడా విలన్ అంటే మనోడు నాగార్జున కాబట్టి బ్లాక్ బస్టర్. ఇంకా నాగార్జున లేకపోతే సినిమానే లేదు. ఎలా ఉందంటే ఒక సింహానికి ఇంకో సింహానికి మధ్యలో వేస్తే ఎలా ఉంటుంది ఫైట్, ఆ ఫైట్లో అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అన్న స్టోరీ మొత్తం ట్విస్టే, ఎక్కడ చూసినా ట్విస్టే. ఫస్ట్ ఒక 15 నిమిషాలు ఒక ట్విస్ట్, ఆ తర్వాత 20 నిమిషాలు ఇంకో ట్విస్ట్. ట్విస్ట్ల మీద ట్విస్ట్ల అన్న మామూలుగా లేదు అసలు. బొమ్మ దద్దరిల్లిపోయింది అని చెప్పవచ్చు. రజనీకాంత్ ఉంటుంది ఆబ్వియస్గా, కాకపోతే నాగార్జున మాత్రం కుమ్మేషన్ అని చెప్పవచ్చు. ఓవరాల్ వచ్చేసి 5 out of 5 అన్న. కూలీ చాలా బాగుంది. తమిళ్లో చూసాను, చాలా బాగుంది. లోకేష్ ఇది మంచిగా ఇచ్చారు. ప్లాట్ ట్విస్ట్ చాలా ఉన్నాయి, మంచిగా వెళ్ళి అందరు ఫ్యామిలీతో చూడండి. వాటర్ వర్సెస్ కూలీ అంటే ఏం చెప్తాను? కూలీ చెప్తా అన్న. ఏ రోజైనా రజనీకాంత్ தலைவர் సూపర్ స్టార్. మేము తమిళ్లో చూసాము. సో ரொம்ப நல்லா இருக்கு. సో నేను రజనీ ఫ్యాన్. సో ఆబ్వియస్లీ రజనీ రాక్స్ అండ్ రజనీ ఇస్ ద ఓన్లీ సూపర్ స్టార్ ఇన్ ద వరల్డ్. కొంతమంది లాగ్ లోకేష్ మూవీ ఇస్ అ ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. సో ఫుల్ మాస్ ఉంది. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే ఇది పిల్లల్ని రావడానికి కుదరదు బికాస్ ఇట్స్ అడల్ట్ మూవీ. కూలీ చూసాం. సో థియేటర్ని ఈరోజు గుడిగా భావించి వచ్చి తలైవా దర్శనం చేసుకోండి. కూలీ చాలా దర్శనం వచ్చి ఒకసారి చూడండి. ఎవరికి వాళ్ళు వచ్చి ఒకసారి చూస్తే మనకి ఒక దర్శనం అయినట్టు ఉంటుంది. ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ బ్యాక్ ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ 50 years. సో యా ప్లీజ్ కమ్ అండ్ వాచ్ కూలీ. ఇంటర్వ్యూలు ఇస్తారు, పాప్కార్న్ తిన్నాక మళ్ళీ క్లైమాక్స్ ఇస్తారు ఇంటికి వెళ్ళడానికి. ఇది కామన్గా ప్రతిదీ ఉంటుంది. ఎట్లా ఉంది, ఎంత బాగుందని అడగాలి సినిమా. రజనీకాంత్ అంటే సూపర్ స్టార్. ఆ స్టార్ని చూసి వచ్చాను తప్ప సినిమా బాగుంటుందా బాగోదని కాదు. రజనీకాంత్ గారి కోసమే వచ్చాను. రజనీకాంత్ గారు ఏమన్నారు తెలుసా? నన్ను టచ్ చేస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు అందరూ వస్తారన్నారు. లాస్ట్లో అనుష్క కూడా వస్తుంది అన్నారు. దాని బదులు శ్రీలీల వస్తే బాగుండేమో. సినిమా ఓకే అన్న, ఫైన్, ఒకసారి చూడొచ్చు అన్న. పాయింట్స్ రజనీకాంత్ సినిమాలో చెప్పకూడదన్న. ఆయన చూడడానికే రావాలన్న. రజనీకాంత్ గారిని చూడడానికే సినిమాకి రావాలి. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా సినిమా తీస్తానంటే ఆయన ఏజ్కి మనం ఇవ్వాలి రెస్పెక్ట్. ఇంత ఏజ్లో కూడా సినిమా తీస్తాను కాబట్టి పక్క హీరోలతో కంపేర్ చేయకండి. ఈరోజు వేరే మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఆ మూవీతో కంపేర్ చేయకండి. ఎవరి సినిమాకు ఉండాల్సింది వాళ్ళకి. ఇందులో 6 స్క్రీన్లు ఉంటే సమానంగా 3 ఇచ్చారు. సో ప్రసాద్ ఐమాక్స్ అంత పర్ఫెక్ట్గా సమానం చూసినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ తక్కువ చూస్తున్నారు? అందులో యంగ్ హీరోస్ ఉన్నారు, ఇందులో కొంచెం ఓల్డ్ హీరోస్ ఉన్నారు. సో కంపేర్ అయితే చేయొచ్చు. ఎవరి మూవీకి తగ్గట్టు వాళ్ళది ఉంటుంది. ఓ సినిమా అయితే బాగుంది. నాగార్జున గారిని నేను ఎప్పుడు నిండా అనుకుంటున్నాను. నా మన్మధుడు సినిమా చూసినప్పుడు నుండి ఆయన విలన్ క్యారెక్టర్లో చూడాలని ఈ సినిమాలో చూశాను. నా దాహం తీరిపోయింది అన్న. ఇందులో ఎవరి దానికి స్క్రిప్ట్ రాస్తారన్న, వాటర్లు వేస్తారు, లాటరీలో సిస్టమ్ వేస్తారు. కాకపోతే ఆ మంజుమల్ బాయ్స్ లో హీరో ఉంటాడు కదా, అందులో మెయిన్ రోల్. ఇందులో ఆయనకి ఎక్కువ రోల్ చేసినట్టుంది. రజనీకాంత్ పక్కన ఆయనే హీరో అనుకోవచ్చు అనమాట. మంజుమల్ బాయ్స్ లో ఉంటారు కదా, ఆయనే హీరో అనుకోవచ్చు. అనిరుద్ధ్ మ్యూజిక్ అదిరిపోయింది సార్. మ్యూజిక్ కోల్ మోనికా సాంగ్ అయితే అదిరిపోయింది సార్.
డాన్స్ కూడా అంతా బాగుంది. కానీ ఈ సినిమాలో అంతమంది హీరోస్ ఉన్నారంటే మెయిన్ హీరో ఎవరో నాకైతే అర్థం కాలేదు. కానీ రజనీ సార్ ఎంట్రీ అయితే అదిరిపోయింది సార్. నాగార్జున గారి క్యారెక్టర్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది, సూపర్ సూపర్ అంటే సూపర్. అంటే నాగార్జున గారిని అసలు విలన్ గా మీరు ఊహించుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆయన విలన్ అంటే అసలు ఎవరు నమ్మరు. కానీ ఆయన ఎంట్రీ కానీ నెక్స్ట్ యాక్షన్ కానీ డాన్స్ కానీ సూపర్ ఉంది. మూవీలో అంతమంది హీరోస్ ఉండడం మైనస్ సార్. రజనీకాంత్ సార్ అండ్ నాగార్జున సార్ ఉంటే సూపర్ ఉన్నాం. అందరు ఉండడం వల్ల కొంచెం తగ్గింది. ఇద్దరు హీరోల్ని పెడితేనే వాళ్ళ ఫ్యాన్స్ కొట్టేసుకుంటారు, మా హీరోని తక్కువ చూపించారు, మా హీరోని. ఈ సినిమాలో అలా ఏమైనా ఉందా? యాక్చువల్లీ సినిమాలో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో తెలీదు, కానీ సినిమా అయితే అదిరిపోయింది. ఓకే ఓకే సార్. డిఫరెంట్ ఉండే, సో ఆ డిఫరెన్స్ని ఐ థింక్ యాజ్ అన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా సూట్ అయింది ఆ రోల్, చాలా బాగుంది. మైనస్లు ఏం లేవండి, ప్లస్లే అన్నీ. ఈ స్వాగ్ మొత్తం, ఆ స్టైల్, యాక్షన్ కానీ కంటిన్యూస్గా ఎంటర్టైనింగ్ ఉంటుంది మూవీ. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. యాక్షన్ కానీ, కామెడీ సీన్స్ కానీ, ఆ పంచ్ డైలాగ్స్ కానీ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. తమిళ మూవీ కంటే నాకు ఎక్కువ తెలుగు మూవీలా అనిపించింది. బికాస్ చాలా మటుకు సినిమా షూటింగ్ అంతా వైజాగ్లో అయింది. ఆ మధ్యలో తెలుగు డైలాగ్స్ ఉంటుంది నెల్లూరు అండ్ చెన్నైకి మధ్యలో. తమిళ్లో ఉంది, తమిళ్ నాకు అంత రాదు, సో తమిళ్లో చూస్తాం మూవీని, తెలుగులో చూడలేదు. చాలా బాగుంది. ఎల్సీయూ కనెక్షన్ అస్సలు లేదు. ఐ డోంట్ వాంట్ టు రివీల్, కానీ లేదు. దేర్ ఇస్ నో కనెక్షన్. ఇట్ ఈస్ కంప్లీట్ యూనిక్ స్టోరీ. ఆమిర్ ఖాన్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. మర్చిపోయింది, ఆమిర్ ఖాన్ ఉన్నాడు దీనిలో. లాస్ట్లో వాళ్ళిద్దరు స్వాగ్ చాలా ఉంటుంది. అసలు ఒక సైలెంట్ యాక్టర్ నాడు ఉపేంద్ర, లాస్ట్ వరకు మాట్లాడుతూ ఓన్లీ లాస్ట్ 10 minutes ఉంటుంది. చించేసిన యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. అనిరుద్ మ్యూజిక్ లేకపోతే ఇంత పవర్ హౌస్ రాదు, మొత్తం పవర్ హౌసే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. వింటేజ్ రజనీకాంత్ గారిని చూపించారు. 100%, 200% వింటేజ్ రజనీకాంత్ స్టైల్ వైబ్స్ మొత్తం కనపడుతుంది. ఆ స్వాగ్ ఇంక్లూడింగ్ మన ఆ స్మోక్ సీన్, బీడీ సీన్ ఉంటుంది. సో ఒక 30 years బ్యాక్ తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ అందరినీ. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, ఆ స్వాగ్తో, ఆ వాక్ కంప్లీట్గా. అంటే చాలా మందికి ఇప్పుడు జనరేషన్కి తెలీదు. ఈ మూవీ చూస్తే వాట్ ఈస్ రజనీకాంత్, ఆ స్టైల్, ఆ స్వాగ్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.